హలో ఆల్, వెల్కమ్ టు 3 స్టార్స్ ఛానల్. ఇవాళ వీడియోలో నేను డబ్లిన్ టు ప్యారిస్ వెళ్ళిన మినీ వ్లాగ్ చేస్తున్నాను, చూసేయండి. అయితే మాకు డబ్లిన్ నుండి ప్యారిస్ వెళ్ళడానికి 1.5 hours పట్టింది. మేము మార్నింగ్ 6 o'clock స్టార్ట్ అయ్యాము. అక్కడికి వెళ్ళేసరికి 7:30 అయిందనమాట. సో ఇది ఫ్లైట్ నుంచి వ్యూ ప్యారిస్. అవన్నీ ఎల్లోయిష్ కలర్లో కనిపిస్తున్నాయి కదా ఫీల్డ్స్, అవి వచ్చేసి రాస్ప్ సీడ్ అంట. సో దాంతో వాళ్ళు కుకింగ్ ఆయిల్ తయారు చేస్తారు. ఇప్పుడు మేము ప్యారిస్ బ్యూస్ ఎయిర్పోర్ట్లో దిగిపోతున్నాము. అక్కడ నుంచి లా డిఫెన్స్కి డైరెక్ట్ బస్ ఫెసిలిటీ కూడా ఉంది. బట్ ఒక్కొక్క రోజు ఆపరేషనల్ ఉంటుంది, ఒక్కొక్క రోజు ఆపరేషనల్ ఉండదంట. మేము వెళ్ళిన రోజు అయితే డైరెక్ట్ బస్ లేదు. సో మేము లా వెలాటా అనే ప్లేస్కి బస్ తీసుకొని మళ్ళీ అక్కడ నుంచి ట్రైన్ తీసుకొని లా డిఫెన్స్కి వెళ్ళాల్సి వచ్చింది. కొంచెం టిడియస్ అనిపించింది, బట్ రైడ్ అయితే బాగుంది. సో ఇది వచ్చేసి ప్యారిస్ బ్యూస్ ఎయిర్పోర్ట్ బయట. చాలా బాగుంది వెదర్ ఈరోజు. ఇక్కడ మేము లైన్లో వెయిట్ చేసి బస్ అయితే ఎక్కేసాము. మాకు ఆల్మోస్ట్ 1 hour 1.5 hours పట్టింది లా వెలాటాలో. అక్కడ నుంచి ఈ ట్రైన్ క్యాచ్ చేసాము లా డిఫెన్స్ వెళ్ళడానికి. లోపల ట్రైన్ చూడండి, మంచి కలర్ఫుల్గా ఉంది. ఈ లా డిఫెన్స్లో అట్రాక్టివ్ ప్లేస్ ఇక్కడ కనిపిస్తున్న స్పై లైన్ గ్రాండే ఆర్చ్. ఇది స్టీల్ అండ్ గ్లాస్తో నిర్మించబడింది 1958లో. ఇక్కడ 72కు పైగా బిల్డింగ్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కటి చాలా యూనిక్గా డిజైన్ చేశారు అనిపించింది. ఈ ఏరియా అంతా ఒక బిజినెస్ హబ్లా అనమాట. ఆల్మోస్ట్ ఒక 1500 కంపెనీస్ ఉన్నాయి. అందులో చాలా వరకు ఫార్చ్యూన్ 500 కంపెనీసే ఉన్నాయట. ఇది ఒక బిజినెస్ హబ్బే కాకుండా ఇక్కడ మంచి పార్క్స్, షాపింగ్ మాల్స్ కూడా ఉన్నాయి. టాలెంట్ షోస్ కూడా జరుగుతూ ఉంటాయంట. ఈవినింగ్ అయ్యేసరికి చాలామంది వచ్చి ఆ ఆర్చ్ దగ్గర కూర్చోవడం చూసాము. ఇక్కడ ట్రైన్ స్టేషన్ కూడా ఉంది, అన్ని సిటీస్కి కనెక్ట్ అయ్యేలాగా. ఫస్ట్ టైం ఆ ట్రైన్స్ లైన్స్ అర్థం అవడానికి కొంచెం టైం పట్టింది అండ్ చాలా కన్ఫ్యూజింగ్గా కూడా అనిపించింది. ట్రైన్ దిగాక మేమున్న ప్లేస్కి వెళ్ళడానికి మాకు ఆల్మోస్ట్ 15 minutes పట్టింది కిడ్స్తో కాబట్టి. మామూలుగా అయితే 10 minutesలో వెళ్ళిపోవచ్చు. బయట వెదర్ అయితే చాలా బాగుంది. ఎక్కడ చూసినా గ్రీనిష్గా అండ్ ఆ సమ్మర్ వైబ్స్ అయితే ఉన్నాయి. ఫైనల్గా మేముండే హోటల్కి అయితే వచ్చేసాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.